చిలకలూరిపేట నియోజకవర్గంలోని బొప్పాడి, మద్దిరాల, లింగంగుట్ల గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ తేజ, నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. పండుగ భాగంగా రాష్ట్రం మొత్తం వివిధ వర్క్స్ మనం మొదలు పెట్టడం జరిగింది. అందులో కొన్ని వర్క్స్ ఇన్స్పెక్షన్ కి భాగంగా ఈరోజు చిలకలూరుపేట మండలంలో బొప్పూడి, మద్దిరాల, లింగంగుంట్ల రావడం జరిగింది. ఇక్కడ ఉన్న హార్టికల్చర్ కానీ మొదలుపెట్టిన సీసీ రోడ్స్ కానీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వర్క్స్ అన్ని చాలా బాగా జరుగుతున్నాయి. కంప్లీట్ గా కల్చర్ని కూడా మనం పెంచొచ్చని చెప్పి ఒక ఉద్దేశం గౌరవనీయులైన ఎమ్మెల్యే వర్యులు వెల్లడించారు. తప్పకుండా వచ్చే గ్రామ సభల్లో ఇది ఒక ఎజెండాగా పెట్టి అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి హార్టికల్చర్ని కూడా మంచి రీతిలో డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. పంచాయతీరాజ్ డైరెక్టర్గా, కమిషనర్గా మన చిలకలూరుపేట ఆణిముత్యం ఏ పోస్ట్లో ఉన్నారనేది నేను మాట్లాడుతున్నాను. ఏ పోస్ట్లో ఉన్నా ఆ పోస్టుకి గౌరవం పెంచడం ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి దాంట్లో నిన్నటి పల్నాడు జిల్లా నుంచి మన కృష్ణతేజ గారు ఈరోజు ఒక 3 గ్రామాలకి రావటం జరిగింది. మొన్న ఎడుగుంపాదం రావాల్సింది, ఆ రోజు వేరే కారణాల వల్ల రాలేకపోయినా ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజ్ విజిట్ చేద్దాం, జరుగుతున్న పనులు ఒకసారి పరిశీలన చేద్దామని బొప్పూడి, మద్దిరాల, లింగంగుట్ల రావటం జరిగింది. బొప్పూడిలో ఎన్ఆర్జీఎస్ పనులు పర్యవేక్షించటం, మద్దిరాల్లో మొక్కలు నవోదయ స్కూల్లో మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, ఇక్కడ వచ్చి శనగ, ఇవన్నీ వాటన్నిటికన్నా లాభదాయకమైనటువంటిది హార్టికల్చర్. ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాటికి నిధులు ఎక్కువ కేటాయించడం జరుగుతూ ఉంది. రైతులు కూడా లాభదాయకం ఏ పంట అయితే హార్టికల్చర్లో ఉందో, హార్టికల్చర్ ద్వారా ఆ పంటల వైపు మొగ్గితే ప్రభుత్వం సబ్సిడీలు కూడా చేతికి పడకుండా రైతుకు పంట వచ్చేంత వరకు కూడా సబ్సిడీలు ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన పంటల వైపు రైతులు దృష్టి మరల్చేటువంటి దానికి కూడా కృష్ణతేజ గారు స్పష్టంగా చెప్పారు. ఎక్కడ అవైలబిలిటీ ఉందో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాటి పట్ల రైతులు ఆకర్షింపబడాలని కూడా కోరుతూ ఈరోజు కృష్ణతేజ గారు 3 గ్రామాలు సందర్శించినందుకు చిలకలూరుపేట నియోజకవర్గం తరఫున నేను, ఎంపీ గారు, మా అరవింద్ బాబు గారు కూడా వచ్చారు. జనసేన నుంచి రాజమా రమేష్ గారు, మా మండలాధ్యక్షులు మదన్ మోహన్ గారు, అందరం కూడా కృష్ణతేజ గారికి ఈరోజు 3 గ్రామాలు పర్యటించినందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు.